వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురువుగారు, ఆషాఢ మాసంలో అత్తగారిని కొత్త కోడల్ని ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు. అలాగే కొత్త జంటను కూడా దూరంగా ఉంచుతారు. ఎందుకంటారు గురువుగారు? ఒకటి ఇక్కడ శాస్త్రీయ దృక్కోణం చూస్తే మనం ఫస్ట్ మాట్లాడుకుంటే అత్తాకోడల్ని దూరం అని చెప్పలేదు. అక్కడ భార్యాభర్తల్ని దూరం అని చెప్తారు. సో వీళ్ళు దాన్ని అత్తాకోడలు దూరంగా ఉండాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంటే ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు పెళ్ళైన వాళ్ళు, అంటే దాదాపు చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో పెళ్ళైన వాళ్ళు, ఈ పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసంలో 2-3 నెలల తర్వాత దే వాంట్ టు బ్యాక్, అంటే హోమ్ సిక్ అంటారు కదా, హోమ్ సిక్ లాగా స్కూల్కి హాస్టల్లో పిలిచినప్పుడు హోమ్ సిక్ ఉన్నట్టుగా ఈ ఆడపిల్ల కూడా కొత్త ఇంట్లోకి వెళ్తుంది. ఏంటి పరిస్థితి, మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందేమో, టెన్షన్గా ఉంటుందేమో, అక్కడ ఆడపిల్ల ఎలా ఉందనే భావనతో మళ్ళీ అక్కడ 3 నెలలు అత్తగారింట్లో ఉన్నటువంటి వాతావరణ విశేషాలు, వాళ్ళతో ఉన్నటువంటి కలయిక, ఈ బంధాలన్నీ ఎలా తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక మార్పుల్ని తల్లిగా, తండ్రిగా, అన్న సోదరులు వాళ్ళందరూ కలిసి ఏ మార్పులు చేసుకోవాలి, ఎలా ఉండాలి నువ్వు అనేటువంటి చెప్పేటువంటి విధానం కోసం అత్త కొడవ తిరుండని చెప్పారు. అంటే ఆ ఇంటి కూర, పొలుపు, పసుపు, కారం, ఉప్పు అనేది ఈ అమ్మాయికి అంత వంట పట్టదు కదా. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అడుగుతారు. కంపల్సరీ ఫీడ్బ్యాక్ అడగడం కాదు, తెలుసుకొని రావాలన్న భావనతో పెట్టారు. అది తెలుసుకొని రావాలన్న భావనతో పెట్టారు. అలా అని చెప్పేసి బలవంతంగా పంపించడానికి కారణం ఏంటంటే ఇది, అంటే దేన్ని కూడా సైంటిఫిక్గా మనం చూడాలి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా శాస్త్రీయతకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు. సశాస్త్రీయమైనటువంటి సనాతన ధర్మంలో సైంటిఫిక్ రీజన్సే ఉంటాయి. వితౌట్ ఎనీ సైంటిఫిక్ రీజన్ దెర్ ఈజ్ నో సనాతన ధర్మం. ఇతర ధర్మాలకి సనాతన ధర్మానికి తేడాదే. ప్రకృతికి పూర్తి స్థాయిలో అనుకరిస్తూ, బాధ్యతల్ని చెబుతూ, ఇంటిని, సమాజ దృక్పథాన్ని రెండు కలిపి చూసేదే సనాతన ధర్మం. దాంట్లో సైన్స్ అనేది పూర్తిగా ఇమిడి ఉంది. అఫ్కోర్స్ సనాతన ధర్మంలోంచి సైన్స్ బయటకు వచ్చింది. సైన్స్లో సనాతనం ఎప్పుడు బయటికి రాదు, ఇంపాసిబుల్. ఎలా చెప్పగలరు అడుగుతారు, చాలామంది అడుగుతారు నన్ను, అలాగే చెప్తారు మీరు అంటే చెప్పడానికి దగ్గర అవకాశం ఉంది. ఇప్పుడు గాలిని, ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ కనుక్కున్నాం మీరు చెప్తున్నారు. మీరు కనుక్కోలా, ఉన్నదాన్ని దొరికించుకున్నారు. కనుక్కోవడం వేరు, ఉన్నదాన్ని గుర్తించడం వేరు. రికగ్నైజేషన్ వేరు, రిస్టోర్ అనేది వేరు. దట్ డిఫరెంట్. దానికి రెండు వాళ్ళు. ఎస్, గుర్తించారు. సో సృష్టి అనేది ఆటోమేటిక్ ఇంతకు ముందే ఉన్నది. కాబట్టి సృష్టి ఎవరి ద్వారా వచ్చింది అనేది మన సనాతన ధర్మానికి, భగవంతుడికి వెళ్ళాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంది అంటే బొగ్గు పులుసు వాయువు ఎలా అవుతుంది అంటే మనిషిలోంచి బొగ్గు పులుసు వాయువు స్వల్పం, 0.1%. కానీ ప్రకృతిలో వచ్చేటువంటి బొగ్గు పులుసు వాయువు కనుక్కున్నది ఎవరు అనే విషయాలతో దాన్ని పంచభూతాల సాక్షిగా వాయువు అనేటువంటి పదార్థం విభిన్నమైనటువంటి పదార్థాలు సృష్టిస్తోంది. ఒక్కొక్క దగ్గర 2 సంఘర్షణల వల్ల వాయువు యొక్క స్థితి మారుతుంది. నీటి మీద వచ్చినప్పుడు ఒక వాసన ఉంటుంది, మట్టి మీద వచ్చినప్పుడు ఒక వాసన ఉంటుంది, బురదల నుంచి వచ్చినప్పుడు ఒక వాసన ఉంటుంది. అలా వాయువు తన యొక్క పారదర్శకతని మార్చుకునే విధానమే సనాతన స్పష్టంగా చెప్పబడుతుంది. వాయువుకి అనేక రకాల రూపాలు ఉన్నాయి అని. దాన్ని వీళ్ళు ఫిజిక్స్ ద్వారా, కెమిస్ట్రీ ద్వారా మనం కనుక్కున్నాం. నేను భాస్వరం వేసాను, నేను అదే వేసాను, నువ్వు వేసావు తప్ప, అది ఆల్రెడీ ఉన్నదాన్ని వేసావు తప్ప అది కొత్తగా నువ్వు క్రియేట్ చేసింది కాదు. సరే, మనం వాదన సైన్స్ వైపు వెళ్లకుండా ఎందుకు అత్త కూడా వేరు ఉండాలంటే, ఈ అత్తకు ఉన్నటువంటి అనేక లక్షణాలు, కుటుంబం గురించి, మా అబ్బాయి ఇలా ఉంటాడు, అమ్మాయి ఇలా ఉంటుంది, నా మావారు ఇలా ఉంటారు అని అత్తగా చెప్తున్నప్పుడు ఇవన్నీ తను పొదువుకుంటుంది. ఆ కొత్త కోడలు పొదువుకొని ఆషాఢ మాసంలో ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ అత్తగారి ఇలా అంది, ఆచారం అంటే ఏమిటి, అత్తయ్య గారు ఇగో ఇది అన్నారు, ఏం చెప్పాలి అత్తయ్య గారికి అన్నప్పుడు ఈ తల్లి ఈ అత్త దృష్టి కోణంలో చూసి, నాన్న ఇగో ఈ పచ్చళ్ళలో ఇది వెయ్యి, ఇగో ఈ కూరలో ఇది వెయ్యి, ఇంకో మీ అత్తయ్య గారికి టేస్ట్ అనుకుంటా, పులిమి మీ మరిది గారి పడదు కాబట్టి ఇలా అని చెప్పినప్పుడు, ఓహో ఇలా ఉండాలా అని చెప్పాడు. రాత్రి 9 పని పూర్తి చేసుకో, 9 నువ్వు భర్త గదిలోకి వెళ్ళాలి, పొద్దున్న అందరు లేచే ముందు నువ్వు లేవాలి అని అనేక విషయాలు చెప్పగలిగేటువంటి ఒక విద్యుక్త ధర్మాన్ని అత్తగారి కోణంలో తల్లిగారు కూతురు చెప్పే విధానం కోసం కోడలు ఎలా ఉండాలనేది తల్లి కూతురికి చెప్పడానికి ఆషాఢ మాసం పంపించాలి అని పెట్టారు. ఇది కుటుంబపరమైనటువంటి ఒక రెస్పెక్టివ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఆరోగ్య ప్రధానమైనటువంటి విషయం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు భార్యాభర్తలు అక్కడ ఇద్దరు వేరువేరుగా ఉండాలి అంటే, ఈ శ్రావణ మాసంలో, ఈ ఆషాఢ మాసంలో అంతా కూడా వర్షాకాలం. ఈగలు, దోమలు, అనేకమైనటువంటి ఈ యొక్క క్రిమికీటకాదులు ఉత్పన్నమయ్యేటువంటి రోజు. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైందిగా. ఈ వర్షకాల ప్రారంభం ఆషాఢం ఎండింగ్లోనే ప్రారంభం అవుతుంది. ముసురు, శ్రావణం ముసురు అంటారు. శ్రావణంలో ముసురు, భాద్రపదంలో ఉసురు తీసేటువంటి వర్షాలు.
మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐఎంబి వాళ్ళు ఇంకోరు వచ్చేసి వర్షాలు పడటం లేదు, ఋతుపవనాలు మారిపోయినాయి అని చెప్తూ ఉంటారు. మరి మన శాస్త్రంలో మీరు వినే ఉంటారు, ఆరుద్రలో విత్తు వేస్తే పుష్యమిలో గుంపెడు విత్తనాలు వస్తాయి, పుష్యంలో వర్షం వస్తే విత్తులు బండి నిండుతుందని చెప్పి అంటారు. సో కాబట్టి ఇలాంటివి ఇవన్నీ సూత్రాలు మనం మర్చిపోయాం. మన వాళ్ళందరికీ ఆ సూత్రాలు అని ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడున్న జ్యోతిష్కులకి ఆ సూత్రాలే తెలియదు. ఆర్ద్రలో ఆర్ద్ర కార్తెలు ఎటువంటి వస్తాయి, ఆర్ద్రలో బాపన పురుగులు బయటకు వస్తాయి, ఒక రకమైనటువంటి ఎర్ర పురుగులు వస్తాయి. అది 15 days కనపడతాయి. ఆ 15 days తర్వాత ప్రపంచంలో అవి ఎక్కడున్నాయి కనపడవు, వారికి కనపడవు. వాటి పేరు బాపన పురుగులు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఆ ఎర్ర పురుగులు కనపడతాయి. ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పుడే కనపడతాయి అవి. తర్వాత మీకు ఇంపాసిబుల్ అది. మరి ఏ సైంటిస్ట్ ఎందుకు కనుక్కోలేదు అంటే వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఆ వాతావరణంలో ఆ 15 రోజులు మాత్రమే ఆహారం కోసం బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్తాడు. అంటే మిగతా 345 రోజులు 350 రోజులు అవి లోపలే ఉంటాయి బురుగులలో. అంటే ఆ టైంలో వచ్చినటువంటి విషయం ఇండికేషన్, అవి 15 రోజులు బతుకుతాయి. వచ్చి బయటకు వచ్చేసి బతికేసి ఓహో వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి వాళ్ళు అంతర్ధానం అయిపోతాయి, అంటే అంతరించిపోతాయి అప్పటి వరకు, ఆ 15 రోజుల వరకే. దాని ద్వారా ఓహో మనకి స్టార్ట్ అవుతుంది, ఇక కార్తె స్టార్ట్ అవుతుంది, వర్షాలు ఉద్భవం అని చెప్పి చెప్తారు మనకి. సో అందుకనే రైతు జ్యోతిష్కుడే, జ్యోతిష్కుడు రైతు కోసం పనిచేస్తాడు. సో రైతు అనేవాడు జ్యోతిష్కుడు, స్పష్టంగా కాలాన్ని గమనించేవాడు రైతు అయితే, కాలాన్ని గుణించేవాడు జ్యోతిష్కుడు. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్ అండ్ ఆస్ట్రాలజర్. సో దట్ ద బోత్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్స్. సో ఓకే రైట్, మన ప్రస్తాంశాలు ఇక మళ్ళీ మనం భార్యాభర్తల వైపు వచ్చేస్తే ఎందుకు ఈ సమయంలో వేరుగా ఉండాలంటే, ఈ ఆషాఢ మాసంలో ఈ పురుగుల యొక్క కొన్ని అంటువ్యాధులు అంటే కఫం, తుమ్ములు లాంటివి వచ్చేసి ఇబ్బంది కలిగే అవకాశం. ఒక భార్యాభర్తలు ఈ సమయంలో దగ్గరగా ఉన్నప్పుడు అనేక రకాల వ్యాధి వ్యాపించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరి దగ్గరగా ఉండనివారు. రోగాన్ని కలిగించే సూక్ష్మక్రిములు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో దగ్గర ఉండేవారు. అదొక కారణం. రెండవ కారణం, ఈ సమయంలో కనుక ఆ అమ్మాయి గర్భం దాల్స్తే ఈ అమ్మాయి మళ్ళీ చైత్ర మాసం ఎండింగ్లోనో వైశాఖ మాసం డెలివరీ అవుతుంది. అంటే ఖచ్చితంగా మీకు 286 రోజులు దాటిపోతుంది. ఇది సశాస్త్రమైనటువంటి లెక్క. అమ్మాయి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు 286 రోజుల నుంచి 292 మధ్యలో డెలివరీ అయి తీరుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వైద్య సంబంధ పరిశోధకులు కావచ్చు, గైనకాలజిస్ట్ కావచ్చు, దాని వీళ్ళు లెక్కగట్టిన విధానంలో తేడాలు చాలా ఉంటాయి. బట్ 2086 to 2093 మధ్యలోనే డెలివరీ అయిపోతారు. ఇందులో ఎటువంటి సందేహం మీకు అక్కర్లేదు. అలా ఇక్కడ అమ్మాయి గర్భం దాలిస్తే మీకు చైత్ర వైశాఖ మాసంలో వస్తే ఎంత ఎండలు ఉంటాయి. ఇప్పుడే మీకు కూలర్లు వచ్చాయి, ఏసీలు వచ్చాయి. మరి అప్పుడు ప్రకృతే ఏసీ, కానీ అప్పటికి కూడా ఈ రోళ్ళు పగిలేటువంటి ఎండలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో పిల్లలకి వేడి చేసి విరోచనాలు అయిపోయి అనవసరమైనటువంటి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కలిస్తే అక్కడ డెలివరీ అవుతుంది కాబట్టి అక్కడ డెలివరీ అవ్వకుండా అంటే ఇక్కడ ఆపేయాలి. పసిపిల్లలు ఇబ్బంది పడకూడదని, పసిపిల్లలతో పాటు బాలింత కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు ఎల్లుల్లిపాయ తినబడి అది తింటారు. వెల్లిపాయ తినాలి, పచ్చి అమ్మాయి ఇంగువ తినాలి. ఎలా పెడతారు ఇంగువ ఎల్లిపాయని? వేడి చేస్తుంది కదా. కాబట్టి ఈ బాలింతకి శిశువుకి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బంది కాబట్టి ఈ ఆషాఢ మాసం ఆపేసింది అనుకో, శ్రావణ మాసం ఏమవుతుంది, వరలక్ష్మి వ్రతాలు, మంగళవారం వ్రతాలు, అత్తగారింటి పోవాలి, ఆ పోవడం ఈ పోవడం, అందుగారికి వాయినాలకి పోయేసరికి భార్య భర్త దూరంగానే ఉంటారు. శ్రావణ మాసాలు దగ్గర ఉండరు. అంటే ఆశ్రవణాలు పోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మరి 2 months పోస్ట్ పోయింది కదా. అంటే మళ్ళీ జ్యేష్ఠ శ్రావణ ఆషాఢ మాసానికి మళ్ళీ వీళ్ళు కనిసివై అప్పుడు చల్లకాలంలో వర్షకాలంలో డెలివరీ అయితే ఇబ్బంది అని చెప్పేసి అక్కడ వీళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేశారు. ఎంత మన సనాధర్మంలో మన పెద్దవాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందన్నట్టు ఇప్పుడు చెప్పండి. ఆరోగ్యవంతమైన సంతానం కొరకు, ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు, మంచి సమాజం కొరకు ఈ రకమైనటువంటి ఆషాఢ మాసంలో ఒక గడపలో అత్త కూడా ఉండొద్దని చెప్పారు. దాన్ని మన వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి, లేదంటే మనకి టాటా హోటల్స్ ఉన్నాయి, మనకి ఓయో రూమ్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి తప్పకుండా ఉండొచ్చు. గడప దాటొద్దన్నారు అంతే. అంటే గడప దాటొద్దన్నది కదా, గడప దాటొద్దు, ఒక గడపలో ఉండకుండా ఉండడానికి అర్థం ఇదిరా నాయన. ఇది తెలుసుకొని మనం ముందుకెళితే సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం. ఇష్టం వచ్చినట్టుగా ఎవరి తిన వారు బతికేస్తే 7 నెల అంటే బిఫోర్ 9th month లోపల 7 నెలలకి పిల్లలు పుట్టడం, ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటారు చూసారా, ఆ డెలివరీ అవ్వడం, వాడు ఎదగకపోవడం, టెన్షను, కురుపుగా ఉండడం, ఆటిజంతో బాధపడడం, నెక్స్ట్ అమూలిత హైపర్ యాక్టివ్, ఇలా అనేక రకాలమైనటువంటి వ్యక్తులు ఉంటాయి. ఆ దుష్ప్రభావాలే మనకు జ్యేష్ఠం లేదు, ఆషాఢం లేదు, ముహూర్తం లేదు, ఏది లేదు, విచ్చల విడిగా డేటింగ్లు అనుకుంటూ ఇష్టం తిరిగి గందరగోళాన్ని తీసుకున్నటువంటి సమాజంలో దాని పేరు మంచి అందమైన పేరు సహజీవనం. ఎవరికి ఆ సహజీవనం, దాని కోర్టులు ఇచ్చేటువంటి సపోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఓయో రూమ్లలో 18 ఏళ్ళ తర్వాత దొరికితే వాళ్ళకి ఇబ్బంది లేదండి, వాళ్ళ శారీరక సుఖాన్ని పొందుకుంటారు, నో ప్రాబ్లం మనకి అనేటువంటి స్థాయిలో న్యాయమూర్తులు ఉన్నప్పుడు సమాజం ఎట్టుపోతుంది, దాని గురించి ఎవరు మాట్లాడతారు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి మూఢము విశ్వాసాలు అవన్నీ కూడా
ప్రకృతికి మనిషికి ప్రయోజనం కలిగించే తప్ప మూఢనమ్మకాలు కావు. ఇటువంటి జంజీలకు ఈ విషయం చెప్పగలిగితే మన ఛానల్ ద్వారా జంజీలు వినగలిగితే అద్భుతంగా ఉంటుంది. వినలేకపోతే సమాజం మొన్న జరిగినటువంటి 13 ఏళ్ళ అమ్మాయిని 30 రోజు 30 మంది 5 రోజులు దాన్ని పాప అమ్మాయిని ఎంత ఇబ్బంది నరకం పెట్టారో అలాంటి జంజీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే సనాతన ధర్మాన్నే నమ్మండి, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వండి, మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. సమస్తమైనటువంటి సశిష్యామల యోగం ఏర్పడుతుంది, ఇందులో సందేహం లేదు. ఆషాఢ మాసంలో అత్తగారు కొత్త కోడలు ఒకే ఇంట్లో ఉంటే అత్తగారికి కీడు అంటారు కదా గురువుగారు. మరి ఒకటి భార్యాభర్తలకు కానీ అత్తాకోడళ్ళకు కానీ నేను చెప్పినటువంటి కుటుంబ సంబంధమైన విషయాల్లో అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకుంటుందేమో అన్న భావన. మీరు కీడు అనే మాటని నెగిటివ్గా తీసుకుంటే ఒకరికొకరికి పడకపోవడం. ఇప్పుడు అమ్మాయి కొత్త కోడలు కదా, భర్తతో ఎక్కువసేపు ఉండడం, భర్త సరదాగా ఉండడం, కొడుకు నేను వేసుకొని ఆవిడకి నెగిటివ్ ఎనర్జీ రావచ్చు, ఈవిడకి మా అత్త కూడా ఎప్పుడు నన్ను పని చేయిస్తుంది అన్నటువంటి భావన ఈవిడకి రావచ్చు. ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న భావనతోని కీడు అన్న మాట మాట్లాడారు. అంటే తన ఇంటి విషయాల్ని తల్లితో షేర్ చేసుకొని మార్పు పొందడానికి టైం రావాలి కదా. అలా టైం తీసుకోవాలంటే ఏదో ఒక నెగిటివ్ మాట మాట్లాడితే వెళ్ళిపోతుంది అమ్మాయి, పంపించేస్తారు, భయపడి పంపించేస్తారు. కాబట్టి అత్తా కోడలు గడపలో ఉంటే కీడు, మొగుడు పిల్లల దగ్గర ఉంటే కీడు, దరిద్రము అనేటువంటి మాటలు మాట్లాడే తప్ప సైంటిఫిక్గా ఇది రీజన్. తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. ఆషాఢ శ్రావణ మాసాలు ఎలాగో దూరంగా ఉండాల్సిందే. అంటే ఏమిటి ఆషాఢ మాసాలు తల్లిగారింటికి పోవడం, ఎందుకు కుటుంబమైనటువంటి షేర్ నాకు చెప్పినట్టుగా షేర్ చేసుకోవడం. శ్రావణ మాసాల్లో వ్రతాలు నోములు ఉంటాయి కాబట్టి దూరంగా ఉంటారు. ఈ 2 నెలలు వాళ్ళని కట్టడి చేస్తే మిగతా రోజుల్లో బాగుంటారని అర్థం. ఒకసారి తల్లిగారింటికి వచ్చిన తర్వాత కోడల మీద మళ్ళీ ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. కొత్త కోడలు వచ్చింది, 1 మంత్ తర్వాత వచ్చింది, ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతుంది అనే భావనతో అమ్మగారు చెప్పిన మాటలు విని అత్తగారితో సర్దుకుపోయే లక్షణం ఏర్పరచుకుందిగా. ఆ తర్వాత వెంటనే నా కోడలు బంగారం అండి, నా కోడలు మంచిదండి అనిపించుకునేటువంటి మాట కోసం ఆషాఢ మాసంలో గడపలో ఉంటే కీడు అని చెప్పి తప్ప సైంటిఫిక్గా కాదు. సైంటిఫిక్గా ఇది రీజన్. దాన్ని అలా కీడు గారు చెప్తేనే వింటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పూర్వకాలంలో చింత చెట్టు కింద మనం పడుకుంటే కొరువు దయ్యం అని చెప్పేవాళ్ళు. మరి మీ తాతయ్య గారు లాంటి వాళ్ళు అని ఉండాలి. సరే మీకు అది తెలియకపోతే మేము తెలియదు కానీ తాతయ్యల అమ్మమ్మలు అయిపోయారంటే అరే చింత చెట్టు కింద పడుకోద్దురా, రాత్రిపూట కొరువు దయ్యాలు వస్తాయి అని చెప్పారు. సైంటిఫిక్లో నవ్వారు కొంతమంది, పిచ్చోళ్ళు వీళ్ళు, ఎందుకే మూఢనమ్మకం, ఈ ధర్మం అంతా అంతే, సనాధర్మం అంతా మూఢనమ్మకం, దేనికి పనికిరాదు, వీళ్ళు ట్రాష్లు, వీళ్ళు యాష్లు మ్యాష్లు అంటారు మమ్మల్ని. రైట్, ఇలా కొంత సైంటిస్ట్ పడుకున్నారు నైట్ పూట. ఒక 2 నెలలు పోయి 3 నెలలు పోయిన తర్వాత శుభ్రంగా వాళ్ళకి అనేక రోగాలు వచ్చాయి. ఏంటో అని చెక్ చేస్తే వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది బాడీలో. ఎందుకు ఇలా అని చూసేసరికి వీళ్ళు నైట్ పూట చింత చెట్టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. చింత చెట్టు ఓన్లీ చింత చెట్టు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అలాగే వేప చెట్టు దానికి 100 టన్స్ ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకే వేప చెట్టు కింద పడుకోవచ్చు, చింత చెట్టు కింద పడుకోవద్దు. చింత చెట్టు ఎప్పుడు కూడా నైట్ కంపల్సరీగా 8 గంటల తర్వాత నుంచి పొద్దున 6 వరకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అది ఇంకోటి రిలీజ్ చేయదు. కాబట్టి అలా కార్బన్ డైఆక్సైడ్ పీల్స్తే ఏమవుతుంది, గాలి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మీరు పీల్చేది కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి కిడ్నీల మీద, లంగ్స్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో అప్పుడు మన వాళ్ళు చెప్తూ వింటారా, ఇంత విప్లవంగా చెప్తూ వింటారా, చెప్పరు, వినాలి కదా. అప్పట్లో హట్ అని చెప్పేసరికి అయ్యగారు అంటూ నాలాంటి అయ్యగారు పోయి అరే దాని కింద పడుకోవద్దా, కొరువుదయం ఉంటుంది అని చెప్పేసి అలా చెప్తే భయపడతారు. ఆ టైంలో ఒకసారి ఎప్పుడు ఆ రాపిడికి మంట వచ్చేసరికి అమ్మ అయ్యగారు చెప్పింది కరెక్టే, మంట వచ్చేసింది, కొరువుదయం ఉందని అని చెప్పేసి పడుకోవడం మానేశారు. అంటే సైంటిఫిక్ ఏంటి, దాని కింద కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి తెలిసిన వాడు, చదువుకున్నవాడు చెప్పాడు. వాళ్ళ భయం పెడితే కానీ వింటారు కాబట్టి అలా భయపెట్టారు. అలాగే ఇక్కడ కీడు అంటేనే వీళ్ళు వింటారు కాబట్టి అత్తగారింటికి నుంచి కోడల్ని తల్లిగారింటికి పంపుతారు కాబట్టి కీడు అన్నటువంటి పదాన్ని వాడారు. బట్ సైంటిఫిక్గా నేను చెప్పిన విషయాలు అనమాట. మన పెద్దలు చెప్పిన ప్రతి నియమానికి ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది, అలాగే దాని వెనుక సైన్స్ ఉంటుందని చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురువు. శుభం.